సో ఈ రోజు మనము దిల్సుఖ్ నగర్ లో శ్రావణి దగ్గరికి వచ్చామన్నమాట. నా సబ్స్క్రైబర్స్ చాలా ప్రేమగా వదినమ్మ అలా పిలుస్తుంది అనమాట. ఓ మై గాడ్, ఇంతమంది ఆడియన్స్! ఆహా, ఎంత క్యూట్ గా డెకరేట్ చేసావు. సూపర్, వెరీ నైస్. అంటే నాకు ఏమీ తెలియదు నీ గురించి, కానీ కొంతైనా తెలుసుకోవాలని అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్టర్ ఐ కేమ్ ఇన్ టు దిస్ హౌస్. ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఇంకా ఈ పొజిషన్ లోనే ఉంటావా జాబ్ లో, ఇంకా పైకి రావా అనేది చాలా ఉంటాయి. కాకపోతే అన్ని ఎదుర్కొని ముందుకి. నిన్ను చూస్తే నీలో ఇంత టాలెంట్ ఉందని వంటలు బాగా చేస్తాను. సో మీరు అంటే ఏదన్నా యూట్యూబ్ నుంచి నేర్చుకునేటట్టుగా ఏమన్నా చేస్తున్నామా? మేము యూట్యూబ్ చాలా మంచి అరోమా వస్తుంది, గుమ్మలు వస్తున్నాయి అన్నమాట. హాస్టల్లో మీరు వర్క్ చేస్తారా? ఓనర్. మీరే ఓనర్ ఆ హాస్టల్? ఏం సెకండ్ ఇయర్? డిగ్రీ. బాగున్నారు, మీరు ఇలాగే బాగున్నారు. ఆ పనీర్ లోపలికి మొత్తం స్వీట్నెస్ అనేది వెళ్ళిపోతుందంట. అంటే వెళ్ళేది మనకు కనిపించదండి, అదిగా అది వెళ్తుంది అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. అందరికీ హ్యాపీ నవరాత్రి అండి. అండ్ ఈ నవరాత్రి టైంలో మేము సబ్స్క్రైబర్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, నా సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఉన్నా సరే నేను వెళ్తా. నేను ఇలా ఈ రేంజ్ సబ్స్క్రైబర్స్, ఈ రేంజ్ సబ్స్క్రైబర్స్, ఈ రేంజ్ అలా మేము చూస్ చేసుకోలేదు. ఎందుకునంటే ర్యాండమ్ గా బౌల్ నుంచి చిట్స్ తీసాము. సో ఎక్కడున్నా సరే హైదరాబాద్ లో నేను వస్తానని అన్నాను. సో ఈ రోజు వచ్చేసి మేము దిల్సుఖ్ నగర్ కి వచ్చామన్నమాట. ప్రతి ఒక్క ఇల్లు నాకు ఏదో ఒకటి నేర్పిస్తుంది అనమాట. సో ఈ రోజు ఈ ఇంట్లో నుంచి, ఈ సబ్స్క్రైబర్ నుంచి నేను ఏం నేర్చుకోబోతున్నాను ఏంటి అనేది చూద్దాం, ఓకేనా? సో ఈ రోజు మనము దిల్సుఖ్ నగర్ లో నా సబ్స్క్రైబర్ శ్రావణి దగ్గరికి వచ్చామన్నమాట. తన్ని ఫస్ట్ నేను రిసీవ్ చేసుకుంటా తన్ని, ఓకేనా? తను నన్ను రిసీవ్ చేసుకోవడం కాదు, మనమే రిసీవ్ చేసుకుందాం. హాయ్ శ్రావణి. నన్ను భలే పిలుస్తుందండి. నా సబ్స్క్రైబర్స్ చాలా ప్రేమగా వదినమ్మ అలా పిలుస్తుంది అనమాట. మీరు రావడం నాకు చాలా 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 హ్యాపీ. చాలా చక్కగా రెడీ అయ్యావు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎందుకు వణుకుతున్నావు నువ్వు? భయం వేసింది. ఎందుకు? నేనేమన్నా విల్లనా? ఒక్కదాన్ని ఉన్నా. ఒక్కదాన్ని ఉంటే నేను నేనేం చేస్తాను? నేను ఫస్ట్ టైం నా వద్దు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వణుకుతున్నావు చాలా. రిలాక్స్. వణుకుతుందండి లిటరల్లీ, ఓకేనా? ఫ్రీగా ఉండు, ఓకేనా? నీకు నచ్చినట్టుగా ఉండు, నీకు నచ్చింది మాట్లాడు. మనం మొట్టి నవరాత్రి ఎపిసోడ్ చేస్తున్నాం. మాకేం ప్రసాదం చేసి పెడుతున్నావు? పాలు ప్లస్ పన్నీర్ తో చేస్తాం. పన్నీర్ అండ్ పాలా? నార్త్ ఇండియన్ స్వీట్. నీ నార్త్ ఇండియన్ మరి నాకు ఎలా తెలియలేదు ఈ విషయం. చూసారా అండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ దగ్గర నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం అనమాట. సో ఈ రోజు మనం ఇక్కడ నేర్చుకునేవి ఏంటి అన్నది చూద్దాం, ఓకేనా? సో పైకి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా, థర్డ్? అమ్మాయ్యా, ఎక్కువ మెట్లెక్కర్లేదు. ఫస్ట్ ఫ్లోర్ అంటే పదండి అయితే. ఓ మై గాడ్, ఇంతమంది ఆడియన్స్! వాట్ ఏ సర్ప్రైజ్! హాయ్ చిట్టి చిట్టి ఆడియన్స్. హాయ్ హాయ్ హాయ్. ఏం పేరు? అక్షర. రాధమ్మ కూతుర్లో నా కూతురు పేరు కూడా అక్షరానే. ఇంకా వాట్స్ యువర్ నేమ్? జాహ్నవి. అన్ని హీరోయిన్ పేర్లు పెట్టుకున్నారండి వీళ్ళు. సరిత. ఓకే. సో మీరందరూ ఎలా ఇక్కడ? ఓ, షీఈ్ యువర్ ఫ్రెండ్. ఓ, పైన అక్క వాళ్ళ పిల్లలు. నేను హాస్టల్ మేట్. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆహా, ఎంత క్యూట్ గా డెకరేట్ చేసావు. ఎవరు? ఏ నైస్, బాగా చేసావు నాన్న.
వావ్, దట్స్ నైస్. ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఒక్కొక్క లాగా డెకరేట్ చేస్తారండి. సో దిస్ ఇస్ నాకు ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఇది స్పెషల్. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది స్పెషల్ నాకు ఇప్పటి వరకు చూసిన దాంట్లో. సూపర్, వెరీ నైస్. ఈ రోజు మనము శ్రావణి వాళ్ళ ఇంటికి వచ్చామండి. చాలా క్యూట్ గా ఉంది ఇల్లు. సో ఏంటి, ఐ డోంట్ వాంట్ అంటే నాకు ఏమీ తెలియదు నీ గురించి, కానీ కొంతైనా తెలుసుకోవాలని అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్టర్ ఐ కేమ్ ఇన్ టు దిస్ హౌస్, ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది కదా. సో నీ కథ ఏంటి అంటే, నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, దెర్ ఇస్ నో ఫోర్స్, నీ కథ ఏంటి కొంచెం వినాలని నా కోరిక అంతే. మాది వచ్చేసి సంగారెడ్డి డిస్ట్రిక్ట్, సిద్ధాపూర్ విలేజ్ అన్నమాట. ఓకే. సో మేము వచ్చేసి మొత్తం 5 members, 2 అక్కలు 2 తమ్ముళ్ళు. ఓ మధ్యలోనా మీరు? మిడిల్. ఓకే. మా అమ్మ నాన్న, నాన్న బిజినెస్, మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. స్టడీస్ మొత్తం అక్కడే వదినమ్మా. డిగ్రీ వచ్చేసి ఇక్కడ చేశాను. ఓకే ఓకే. జాబ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జూనియర్ అకౌంటెంట్ గా చేస్తున్నాను. జూనియర్ అకౌంటెంట్ గా చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. అంటే మీరు ఇక్కడ ఒక్కరే ఉంటారా? ఒక్కరే ఉంటారు ఇక్కడ. ఎలా మేనేజ్ చేస్తారు మీ వర్క్ అవన్నీ? మీరు రొటీన్ మార్నింగ్ లేసేసి చేసేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఓకే. ఆఫీస్కి వెళ్ళిపోయేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ చేసేసుకో. అవునా? అంటే మరి మమ్మీ వాళ్ళ దగ్గర లేకుండా మీ ఓన్ గా మీరు ఉండి మీరు చేస్తున్నారు, మీకు ఏమైనా ఛాలెంజెస్ ఎదురవుతాయా? అంటే ఒక్కళ్ళే ఉన్నారు అనేసి ఏమైనా సొసైటీ నుంచి ఏమైనా ఛాలెంజెస్, లేకపోతే భయపడడం లాంటిది అలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే మామూలుగా జనరల్గా ఎందుకు అడుగుతున్నానంటే, దేర్ ఆర్ సో మెనీ వర్కింగ్ విమెన్ బయట కదా, సపరేట్గా వచ్చి బతకడం కోసం అని చెప్పి వాళ్ళ ఊర్ల నుంచి బయటికి వచ్చి వాళ్ళు వర్క్ చేయాలని అనుకుంటారు కదా. సో అటువంటి అప్పుడు మీకు అలాంటివి ఏమన్నా ఛాలెంజెస్ ఎదురవుతాయా? చాలా ఉంటాయి. అంటే ఎలాంటివి ఉంటాయి? ఒకటి రెండు. ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఇంకా ఈ పొజిషన్ లోనే ఉంటావా జాబ్ లో, ఇంకా పైకి రావా అనేది చాలా ఉంటాయి. కాకపోతే అన్ని ఎదుర్కొని ముందుకి. నాకు ఒకటి అర్థం కాదు, ప్రతి ఒక్కడికి అవతరుడి జీవితం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కదా. పెళ్లి చేసుకుంటే వాళ్ళకేంటి, పెళ్లి చేసుకోకపోతే వాళ్ళకేంటి, వాళ్ళకి ఏమైనా ఉపయోగమా మనం పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా? ఈ పెళ్లి అన్న కాన్సెప్ట్, లేకపోతే పిల్లల్ని కండం అనే కాన్సెప్ట్ ఎవరికి వాళ్ళ ఇండివిజువల్ లైఫ్స్ లో ఉండాలి, కానీ ఇది ఒక ప్రాజెక్ట్ లాగా బయట వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోతారు అనమాట. వాళ్ళకి అదొక ప్రాజెక్ట్. ఎందుకంటే వాళ్ళకి ఇంకా పని పాట ఉండదు కదా, ఇంకొకరి జీవితాల్లో ఇంటర్ఫియర్ అవ్వడమే వాళ్ళకి ఒక పని. సో ఇలాంటివి ఇంకా చాలా మాట్లాడుకుందాం. అయితే ఈరోజు ఇక్కడ ఏంటో చాలా రకాల ఎన్ని సామాన్లు, ఇప్పటివరకు సబ్స్క్రైబర్స్ ఇంట్లో ఇన్ని సామాన్లు పెట్టిన స్వీట్ నేను చూడలేదు, అన్ని తక్కువ పెట్టారు. ఇక్కడేమో 3 ప్యాకెట్లు పాలు కనిపిస్తున్నాయి, షుగర్ కనిపిస్తుంది, ఇదేంటిది? నెయ్యి. ఓ నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఇలైచి, మిల్క్ మేడ్, దాని తర్వాత మిల్క్ మేడ్. సో ఈ స్వీట్ పేరేంటి? చీనీ అంటారు. చీనీ. ఓకే, చీనీ. ఇట్స్ ఎ నార్త్ ఇండియన్ డిష్. చీనీ అంటే స్వీట్, షుగర్, వీటన్నిటిని చీనీ అంటారు. సో ప్రాసెస్ ఏమైనా ఉందా దీనికి? దీనికి ఏం లేదు అదనమ్మ. ఫస్ట్ పాలు పన్నీర్ చేసుకోవాలి. పాలు పగలగొట్టేసి మనమే పన్నీర్ చేసుకోవాలి. బయట పన్నీర్ తీసుకోవచ్చు, కాకపోతే పీసెస్ అంత లావుగా కాకుండా చాలా చిన్న చిన్న పీసెస్ ఉండాలన్నమాట. ఓకే ఓకే. సో అట్లయితే మనకి పాలలో మిక్స్ అయిపోతుంది, ఈజీగా కర్రీ లాగా అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. ఇదైతే ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఓకే, డన్. సో ఇప్పుడు మనము ఫస్ట్ పన్నీర్ చేసుకోవాలి అయితే. ఓకే సరే అండి, ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం ఇంకా చాలా విషయాలు. ఓకే, సో ఫస్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. సో 1/2 లీటర్ పాలు చాలా అమ్మా? ఇది పన్నీర్ కి చేస్తాము వదినమ్మ. ఇక్కడ నుంచి పాలు మనం ఇటు సైడ్ వేడి చేసేసుకో. ఓకే ఓకే. సో పన్నీర్ కోసం సపరేట్ గా 1/2 లీటర్ పెట్టారండి. ఇప్పుడు పాలు వేసుకుంటున్నారు, ఎందుకంటే స్వీట్ కూడా కావాలి కాబట్టి. సో మా ఛానల్ చూస్తారా మీరు? షూర్. అవునా? పక్కా. అసలు ఏ ఎపిసోడ్ మిస్ గాను. అవునా? ఏ ఎపిసోడ్ నచ్చింది మీకు? మొన్న అయాన్స్ బర్త్డేకి క్యూట్ గా రెడీ అయ్యారు చూడండి, 2 పిలకలు వేసుకొని. దాంట్లో చాలా బాగున్నారు. ఆ ఎపిసోడ్ చాలా మందికి నచ్చింది. అలా జరుగుతూ ఉంటాయి కొన్ని సార్లు. క్రియేటివ్ పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు అలాంటి ఎపిసోడ్లు బయటకు వస్తాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ నెయ్యి వేస్తున్నారా? నెయ్యిలో ఫస్ట్ నెయ్యి వేసేసి వదినమ్మ, దీంట్లో 1 స్పూన్ షుగర్ వేస్తాను. ఓకే. వై? బికాస్ అది షుగర్ అనేది మెల్ట్ అయ్యేసి బ్రౌన్ కలర్ క్యారమలైజ్ అవుతుంది. కావాలి. అదేంటంటే
మిల్క్ కి కలర్ బాగా వస్తుంది. మనం ఎక్స్ట్రా ఇవన్నీ యాడ్ చేయని అవసరం లేదు. కలర్స్ అవన్నీ. ఓకే ఓకే, సో అర్థమైంది కదండి, క్యారమలైజేషన్ జరుగుతుంది అనమాట. ఓకే, ఇంకా నిన్ను చూస్తే నీలో ఇంత టాలెంట్ ఉందని వంటలు బాగా చేస్తాను. అందుకనే డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని ఊరికేనే అనలేదు. ఓకే, ఓకే, నెయ్యి వేడెక్కిపోయింది నాన్న. షుగర్ వేసుకుందాం వదిన ఇప్పుడు. ఓకే, జస్ట్ ఇది కలర్ చేంజ్ అవ్వడానికి, క్యారమలైజ్ అవ్వడానికి. ఓకే. ప్రతి ఒక్క రోజు ఒక సబ్స్క్రైబర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటానన్నమాట. సో ఈ రోజు ఇలా నేర్చుకుంటున్నాను. దీన్ని అక్కర్లేదా నాన్న? అవసరం లేదు. ఓ, ఇది మెల్ట్ అయిపోతుంది. ఓకే ఓకే, ఇది కంప్లీట్ గా మెల్ట్ అయిపోయేసి బ్రౌన్ కలర్ లో రావాలన్నమాట. అవును, క్యారమలైజేషన్ కదా, మంచి గోల్డ్ కలర్ లో వస్తే బాగా మనకి ఇదే కలర్ అన్నమాట పాలకి. మనం ఇంకా మనం ఏం దీంట్లోనే పాలు వేసేస్తారు ఇంకా. ఓకే ఓకే, ఇక్కడ చిన్న పాలు పొంగడంతో శ్రావణి కొంచెం కంగారు పడిపోయి మేము రియాక్ట్ అయ్యే లోపు పాలు వేసేసిందండి. సో దీంట్లో క్యారమలైజ్ అయిన తర్వాత 1/2 లీటర్ పాలు అనేది యాడ్ చేసుకుంది అనమాట. సో ఇప్పుడు ఈ పాలని పనీర్ చేస్తుంది. మీ అందరికీ తెలుసు పాలని పనీర్ చేయాలి అని అంటే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి లెమన్ కావాలి. సో లెమన్ వేస్తే ఆటోమేటికల్లీ అది మంచిగా పనీర్ అయిపోతుంది ఈజీగా. ఓకే, మరి ఎక్కువ వేసుకోకండి. యాక్చువల్లీ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ ఇస్ ఎనఫ్, బికాస్ మళ్ళీ దాని తర్వాత ద పనీర్ విల్ సవర్, అంటే మొత్తం పుల్లగా అయిపోతుంది. సో అందుకని ఓకే. అండ్ ఇప్పుడు ఈ స్పూన్ని దీంట్లో పెట్టకండి, తర్వాత ఇది కూడా ఇరిగిపోతుంది. దానికి సపరేట్ స్పూన్ వాడుకోండి, దీనికి సపరేట్ స్పూన్ వాడుకోండి. మీరు యూట్యూబ్ ఛానల్స్ చూస్తారు కదా మామూలుగా, అంటే మాదే కాదు చాలా మందివి చూస్తారు. సో మీరు అంటే ఏదన్నా యూట్యూబ్ నుంచి నేర్చుకునేటట్టుగా ఏమన్నా చేస్తున్నామా మేము యూట్యూబ్లో? అంటే లైఫ్కి సంబంధించింది కానివ్వండి, అటువంటివి ఏమైనా లెసన్స్ మనం యూట్యూబ్ నుంచి నేర్చుకుంటున్నామా, లేకపోతే అంత వేస్ట్ ఓన్లీ టైం పాసా? లేదు, అది మేము యాక్చువల్గా యూట్యూబ్ నుంచి నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు కొంతమంది పర్సనల్ విషయాలు ఉంటాయి, కొంతమందివి అఫీషియల్గా ఉంటాయి. అందరూ అన్నీ చెప్పకపోవచ్చు, కాకపోతే మనం అది రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే ఉంటుంది, ఏంది మనిషి అన్నట్టు అనుకుంటే అలాగే ఉండిపోతుంది. లేదు అంటే అరే వీళ్ళు కూడా ఎంత బాగున్నారు, ఎట్లున్నా కానీ లీడ్ చేస్తుంటారు, మనం కూడా వాళ్ళతో పాటు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి వాళ్ళని అన్నట్టు అలా. సో నీకు లైఫ్లో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా నీకు మామూలుగా? అంటే నా లైఫ్ ఇలా ఉంటే బాగుండేది, లేకపోతే అలా ఉంటే బాగుండేది, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? అలా ఏం లేవు వదినమ్మా. యాక్చువల్గా అయితే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈ స్టేజ్కి నిల్చున్నాను. కంప్లైంట్స్ ఏం లేవు. 100 రూపీస్ ఉంటే 100 రూపీస్లో బతుకుతాను, లేదు అంటే ఆ పూటకు ఒక్క పూట అయినా సరే అలాగే ఉండిపోతాను. అలాంటి మెంటాలిటీ అన్నమాట. ఈ రోజు నేర్చుకున్న లెసన్ ఏంటంటే ఎంత ఉంటే అంతలో బతకడం నేర్చుకోవాలి. ద వే షీస్ కాలింగ్ వదినమ్మ అంటే ప్రాపర్ తెలంగాణలో అలానే పిలుస్తారు, అన్న వదినమ్మ అన్న. సో ఇది నాకు నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కటి వాళ్ళని వాళ్ళు ఓన్ చేసుకుంటారు, ఒక ఫ్యామిలీ అయిపోతుంది. సో అందుకనే నాకు ఈ సబ్స్క్రైబర్స్ మీట్ అన్నది నిజంగా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అసలు మీరు ఇలా చేస్తారని మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎలా చేస్తానని అనుకున్నా, అంటే రెగ్యులర్ గా సెలబ్రిటీస్ తోటి చేస్తారు కదా వదినమ్మ, వాళ్ళందరూ 5 years నుంచి ఇది 5th year, 4 years సెలబ్రిటీస్ తోనే చేశాను. సో సెలబ్రిటీస్ తోనే చేసి అఫ్ కోర్స్ మళ్ళీ పిలిస్తే నాకు నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, రారు అని కాదు. కాకపోతే ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి సబ్స్క్రైబర్స్ నన్ను ఆదరిస్తున్నందుకు ఒక చిన్న థ్యాంక్ యూ అందరికి ఒకసారి చెప్పలేను, విడతల వారీగా గ్యాప్స్ లో వీలైనంత వరకు అందరికి థ్యాంక్ యూ చెప్పాలి అన్నది ఉద్దేశం. సో ఈ నవరాత్రులు ఇలా కానిచ్చావన్నమాట అష్టలక్ష్మితో. ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలా చేస్తారని చెప్పేసి. థ్యాంక్ యూ. మా పన్నీర్ కూడా అవుతుందండి. అవును, ఇప్పుడు ఒక చిన్న డౌట్ నాకు, ఈ పన్నీర్ చేసిన తర్వాత మీరు వడకడతారా లేకపోతే డైరెక్ట్ ఇలానే? లేదు, ఇది డైరెక్ట్ వేసేస్తే అది కూడా పగిలిపోతుంది, ఆ పాలు కూడా పగిలిపోతుంది. సో దీన్ని ఏంటంటే ఫిల్టర్ చేస్తాం, మళ్ళీ ఇది 1-2 సార్లు క్లీన్ చేయాలి, లేదంటే ఆ పులుపు అనేది ఇందులోకి వచ్చి ఇది కూడా పాడైపోతుంది. వాష్ చేస్తారు. ఓకే, సో ఆ ప్రొసీజర్స్ అన్ని ఇక్కడ చూపించాం కాబట్టి మీకు చెప్తున్నానండి. ఎందుకునంటే అంతా చేస్తే ఇంకా కుకింగ్ ఎపిసోడ్ అయిపోతుంది, సబ్స్క్రైబర్ ఎపిసోడ్ అవ్వదు కాబట్టి. సో ఏంటి అంటే ఇప్పుడు ఇది మంచిగా ఆ టెక్స్చర్ చూపిస్తుంది
ఉడికిస్తాము. ఆ టెక్స్చర్ వచ్చిన తర్వాత దీన్ని వచ్చేసేసి మనము మొత్తము స్ట్రెయిన్ చేసేసుకొని స్ట్రైనర్ నుంచి వడకట్టేసేసుకొని 2-3 సార్లు ట్యాప్ వాటర్తో వాష్ చేసుకుంటే ఈ నిమ్మకాయది పులుపు ఏదైతే ఉందో అదంతా వాష్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఆ పన్నీర్ని మనం దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. పాలు కూడా మంచిగా చిక్కగా అవుతున్నాయండి. కలర్ చేంజ్ చాలా బాగా వచ్చింది. కలర్ చేంజ్ ఏం వేయకుండానే బాగా మరిగిన పాలు కలర్ ఎలా ఉంటుంది అలా వచ్చింది అనమాట. సో ఇప్పుడు పనీర్ని చక్కగా వాష్ చేసేసుకొని ఎంత బాగుందో అండి, నీట్గా చూడండి. అచ్చు ఎలా ఉందంటే కలాకండ్ టెక్స్చర్ని తీసుకొచ్చారనమాట. అందుకని మనకి బయట పనీర్ పనిచేయదు అన్నది ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే బయట పనీర్ ఈ సాఫ్ట్నెస్ ఉండదు కదా, ఎంతైనా కొంచెం క్రంబుల్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇలాచీ పౌడర్. సో ఇలాచీ పౌడర్ కూడా రెడీ అయిపోయింది. అండ్ కండెన్స్డ్ మిల్క్ అన్నమాట. సో మీరు ఏ బ్రాండ్ అయినా వాడచ్చు కండెన్స్డ్ మిల్క్. సో ఇది వచ్చేసేసి మంచిగా మరిగి చాలా మంచి అరోమా వస్తుంది, గుమ్మలు వస్తున్నాయి అనమాట. మీకు ఏమైనా హాబీస్ ఉన్నాయా? హాబీస్ అంటే కుకింగ్. అదే నా హాబీ. అబ్బో నా లాంటిదే, ఓన్లీ కుకింగే హాబీ. మనకి ఇంకే హాబీస్ లేవు. అవునా? అన్ని ఉండాలి కిచెన్ లో, వదిలేసేయాలి, నన్ను ఎవరు ఉండొద్దు అనమాట. చాలా బాగా చేస్తాను. అవునా? ఏమేమి చేస్తావా? అంటే వెజ్, నాన్ వెజ్, లేకపోతే అన్ని చేస్తావా? ఇప్పుడు దీనిలో ఏమి వేయాలన్నా? దీంట్లో కండెన్స్డ్ మిల్క్, ఇలాచీ పౌడర్ వేసేద్దాం. కండెన్స్డ్ మిల్క్ వేసేటైతే కండెన్స్డ్ మిల్క్ వేస్తేనే ఆ స్వీట్ యొక్క టెక్స్చర్ అనేది కంప్లీట్ గా మారిపోతుందండి. దీంట్లో ఎక్స్ట్రా ఇంకా షుగర్ ఏం యాడ్ చేయము వదినమ్మా. ఇదే ఇంకా సరిపోతుందా? ఇదే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? కొంచెం ఇది ఇలాచీ పౌడర్ వేయాలా? ఓకే, సో ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. అది మీ ఇష్టం, మీకు ఎంత కావాలంత వేసుకోండి. దీనికి యాక్చువల్గా అయితే డ్రై ఫ్రూట్స్ అవసరం లేదు. మరి డ్రై ఫ్రూట్స్ అవసరం అనుకుంటే తినే వాళ్ళైతే పైన నుంచి చేసుకోవచ్చు. మాకు ఇక్కడ చాలా మంది ఆడియన్స్ ఉన్నారండి. ఒకసారి ఆడియన్స్ అందరినీ మనం పిలుచుకుందాం. ఓకేనా? రండి ప్లీజ్ కమ్. మీ పేరేంటమ్మా? లక్ష్మి. హాస్టల్లో మీరు వర్క్ చేస్తారా? ఓనర్. మీరే ఓనర్ ఆ హాస్టల్? ఎంత హార్డ్ వర్కింగ్ ఉమెన్ అంటే తను ఒకప్పుడు హాస్టల్లో వర్క్ చేసుకుంటూ ఇప్పుడు హాస్టల్ ఓనర్ తను. ఇన్స్పిరేషన్ అన్నమాట మాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడ పెట్టారు మీరు హాస్టల్? దిల్సుఖ్ నగర్ లోనే ఉందా? అవునా? హాస్టల్ పేరేంటి? దుర్గా భవానీ హాస్టల్. ఎవరికైనా మంచిగా ఇంటి ఫీలింగ్ కావాలి అని అనుకుంటే దుర్గా భవానీ హాస్టల్ దిల్సుఖ్ నగర్ లో ఉంది, తప్పకుండా వెళ్ళండి. నాకు మళ్ళీ సంతోషం అనిపిస్తుంది అండి, ఇలా ఆడవాళ్ళు వాళ్ళకై వాళ్ళు ఏదైనా చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు అని అంటే చాలా. మరి మీకు హెల్ప్ ఎలాగా? ఏం లేదు, ఆ 35-40 మందికి మీరే వంట చేసిస్తారా? వదినమ్మా వన్ మోర్ థింగ్, తను భక్షాలు సూపర్ గా చేస్తుంది అసలు. లేదు, హాస్టల్ మొత్తం ఫ్యాన్స్ వదినమ్మా భక్షాలకి. అంతమంది ఫ్యాన్స్ ఉండే రెసిపీ మాకు కావాలి. ఓకేనా? నేను నేర్చుకుంటా. ఈ పేరేంటి? తను వాళ్ళ పాప వదినమ్మ. పర్మిషన్ తీసుకొని వచ్చావా? అయితే ఓకే. సరిత అన్నమాట. సో దీని వచ్చేసేసి గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. యూట్యూబ్ ఛానల్ సరిత ఫుడీస్. అవునా? ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంటండి, సరిత ఫుడీస్ అని చెప్పి. సో మీరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమేం చేస్తారు మీరు దాంట్లో? అన్ని చేస్తాం మేడం. ఇప్పుడు నాన్ వెజ్, వెజ్ అండ్ జొన్న పిండి వడ, రొట్టె, దోశ, జొన్న పిండి దోశ. ఏమండి మీరు అందరు ఇంత మంచి వంటలు అలా ఒక వంట తీసుకొచ్చి మాకు ఎందుకు పెట్టలేదు అసలు? కంపల్సరీ మీకోసం తీసుకుంటాం. నేను అలిగానబ్బా, నాకు ఇంతమంది వంట చేసే వాళ్ళు చక్కగా మంచిగా తలా ఒక డిష్, భక్షాలు కాకపోతే ఇంకేదన్నా అడ్జస్ట్ అయి ఉండేదాన్ని కదా ఈరోజు. సెకండ్ ఇయర్. ఏం సెకండ్ ఇయర్? డిగ్రీ. డిగ్రీ సెకండ్ ఇయరా? దూరంగా నిన్ను డిగ్రీలో వేసింది అసలు, నాకు అర్థం కాదు. స్కూల్ పిల్లలాగా ఉంది పిల్లలు. డిగ్రీ నేను ఇందానికి 10th క్లాస్ ఏమో అని అనుకున్నాను. డిగ్రీ సెకండ్ ఇయర్ బీజెడ్సీ. ఏంటి నాన్న తింటం లేదా నువ్వు? తింటా కానీ నేను తిన్నా ఇలానే ఉంటా. అబ్బా, ఇలాంటి బాడీ దేవుడు నాకెందుకు ఇవ్వలేదు? ఎంత తిన్నా కూడా ఇలాగే ఉంటే. ఆహా, మేము డైట్లు చేసి
మళ్ళీ మళ్ళీ ఈ యూట్యూబ్ మెసేజ్ల్లో కింద మీరు పలానా వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వచ్చు కదా, డైటింగ్ చేయొచ్చు కదా, మీరు కొంచెం ఇలాగే తినొచ్చు కదా. బాగుంటారు వదిన. అయ్యో కింద మెసేజ్ చెప్పే వాళ్ళు కదా, అలాగే వాళ్ళన్నీ చేస్తారు. కింద మెసేజ్లు పెడుతుంటారు. బాగున్నారు మీరు ఇలాగే బాగున్నారు. అందం చందం తెలుగు ఉట్టబొమ్మ. అర్థమైందా మీ అందరికి? ఇప్పుడైనా అర్థం చేసుకోండి, ఓకేనా? అక్షర, నువ్వు అక్షరానే కదా? పెద్ద చూసారా? కూతురు. అక్షర ఈ అమ్మాయి పేరు 8th క్లాస్ చదువుతుంది. కాటిక భలే పెట్టావే. క్లాసికల్ డాన్సర్. డాన్సరా? వావ్, ఏం నేర్చుకుంటున్నావు? భరతనాట్యమా? వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. మంచిగా చేసి మంచిగా డాన్స్ చేసి దాన్ని నీ కెరియర్ చేసుకోవాలన్నా నీకు. ఓ దట్స్ సో నైస్, వెరీ గుడ్. మంచిగా కెరియర్ చేసుకో. నీ ఆరంగేట్రం చేసినప్పుడు నన్ను పిలువు, నేను వస్తా. ఓకే, సో ఇది చూసారా ఎన్ని నేర్చుకున్నామో మనము. ఈవిడ స్వీట్ గురించి మొత్తానికే మర్చిపోయింది, కబుర్లలో పడిపోయింది. దాని మానాలు మరుగుతూనే ఉంటుంది. సో మీరందరూ తనకి రెగ్యులర్ గా వచ్చి కలుస్తూనే ఉంటారా మీరందరూ ఫ్రెండ్స్? छोटी 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 बातें. చుట్టుపక్కల సపోర్ట్ ఎలా ఉంటుంది? వీళ్ళు నాకు ఎక్కువ సపోర్ట్ చేస్తారు వదినమ్మ. ఫస్ట్ Okay. తను ఆ లక్ష్మక్క చాలా సపోర్ట్ చేస్తారు. ఇంకా వీళ్ళు హాస్టల్లో ఫ్రెండ్స్ కూడా, వీళ్ళ Okay. మదర్ కూడా పైన బాగుంటారు, నైబర్స్ వాళ్ళు కూడా. అవునా? దట్స్ సో స్వీట్. ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళు మనతో ఎలా ఉంటారో, మన వాతావరణం, మన ఇంట్లో ఉండేది కూడా చాలా, అంటే పేరెంట్స్ ని మరిపించి తోబుట్టుల్ని మరిపించి ప్రేమగా చూసుకునే ఇలాంటి మనుషులు ఉంటే ఒంటరిగా అనిపించనే అనిపించదు అస్సలు. కదా. దట్స్ సో స్వీట్. వెయ్యమ్మా, వెయ్యవా? అవుతుందా ఈరోజు మన స్వీట్? అయిపోతుంది. సో ఇప్పుడు ఒక 5-10 minutes దాన్ని బాయిల్ చేస్తేనంటండి ఆ పనీర్ లోపలికి మొత్తం స్వీట్నెస్ అనేది వెళ్ళిపోతుందంట. అంటే వెళ్ళేది మనకు కనిపించదండి, అదిగా అది వెళ్తుంది అనమాట. మనం చూడలేం అలాంటివన్నీ. ఎంత మేము కెమెరా జూమ్ చేసినా పన్నీర్ లోపలికి షుగర్ వెళ్ళేది మేము చూపించలేము, ఓకేనా? సో అందుకని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ వస్తాం. సో ఈ రోజు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ సిల్క్ శారీ వచ్చేసేసి కాటన్ అండ్ సిల్క్ మిక్స్ అండి. దిస్ ఇస్ ఫ్రమ్ రామి సిల్క్. మీ అందరికీ చెప్పాను, రిపీటెడ్ గా చెప్తున్నాను, నవరాత్రి కలెక్షన్ మొత్తం కూడా రామి సిల్క్స్ లో కొనుక్కున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది వాళ్ళ దగ్గర శారీస్. సో మీకు కూడా కావాలి అని అనుకుంటే మీరు కూడా రామి సిల్క్స్ కి వెళ్ళి కొనుక్కోండి, లేదు ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఈ 10 రోజులు 10 రకాల జ్యువెలరీ వేసుకుంటున్నాను నేను. అండ్ ఇవన్నీ కూడా నాకు చాలా క్లోజ్ టు హార్ట్ పేజ్ అనమాట. టేల్స్ బై నవ్య అని చెప్పేసి మా నవ్య పేజ్. సో నవ్య మళ్ళీ పేజ్ స్టార్ట్ చేసింది, పాపం పాత పేజ్ కొంచెం హ్యాక్ అయిపోయింది. సో కొత్త పేజ్, సో కొత్త ఉత్సాహంతో మళ్ళీ వస్తున్నాం అనమాట. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కుందన్ జ్యువెలరీ విత్ నైస్ బీడ్స్. మీకు కూడా కావాలంటే మీకు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి, దీని పెండెంట్ కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో పనీర్ లోపలికి షుగర్ అంతా వెళ్ళిపోయిందండి, అంటే స్వీట్నెస్ అంతా వెళ్ళిపోయింది, బ్లాండ్గా లేదు. చాలా ఓపిక్గా సిమ్లో మంచిగా చేసేసింది. ఇప్పుడు దీన్ని అమ్మవారి కోసము ప్రసాదం కింద మనము తీసుకుందాం. నేనే తీసేసుకుంటున్నాను, ఓకేనా? చూడటానికి చాలా బాగుంది. సో అమ్మవారి కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఎందుకునంటే ఇదిగోండి ఇక్కడే పెట్టేశారు చక్కగా. సో అమ్మవారి ఆశీర్వాదాలన్నీ నీకు ఉండాలని, నువ్వు కోరుకున్నవన్నీ మనస్ఫూర్తిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు చాలా అంటే చాలా మంచి స్టేజ్లోకి వెళ్ళాలి, నీకు నచ్చింది నువ్వు చెయ్యాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఇట్ వాజ్ నైస్. చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక ఎక్సైట్మెంట్, సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకునంటే బేసికలీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ రోజు రోజు నేను చెయ్యను. లొకేషన్లో ఉన్నప్పుడు, షూట్ టైంలో ఉన్నప్పుడు ఏదో ఒక ఫ్యాన్ వస్తారు, ఒక ఫోటో దిగుతాం, సెల్ఫీ దిగుతాం, అక్కడి వరకు ఓకే. బయటికి వెళ్ళినప్పుడు సెల్ఫీస్ దిగుతాం, అక్కడి వరకు ఓకే. కానీ సబ్స్క్రైబర్స్ ఇంటికి వెళ్ళి ఇంత టైం స్పెండ్ చేసి వాళ్ళు మా కోసం టైం స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ పనుల్ని మానుకొని మన ఎపిసోడ్ కోసం వాళ్ళు మనకి టైం కేటాయించడం అన్నది, దానికి థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు ఇక్కడ వరకు రావడం చాలా 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 హ్యాపీ. అసలు థ్యాంక్ యూ, థ్యాంక్ ఎవరు యూ సో మచ్. ఎక్స్పెక్టెడ్. అది ఏమంటారు, ఒక రోజు వస్తుంది అంటారు కదా, ఆ రోజు తెలంగాణ వచ్చింది. మాట ఏదో అన్నావు, అడ్డిమార్ గుడ్డి షాట్. అడ్డిమార్ గుడ్డి షాట్. ఆ షాట్ అక్కడ తగిలితే నేను ఇక్కడికి వచ్చానన్నమాట, అది మ్యాటర్.
సో థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి. అండ్ నువ్వు కొంచెం ఇలా వచ్చి కూర్చుంటే మా సైడ్ నుంచి మేము ఒక చిన్న తాంబూలం ఫస్ట్ నేను ఇస్తాను పసుపు బొట్టు, ఆ తర్వాత మీరు ఇద్దరు పసుపు బొట్టు, నేను పసుపు బొట్టు తీసుకుంటా. ఓకే, సో మా సైడ్ నుంచి ఒక చిన్న తాంబూలం మా ఎన్ఎం ఫుడ్ ప్రోడక్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ వదినమ్మ. తిని ఎలా ఉన్నాయి అన్ని మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వు. Sure, ఓకేనా? sure, పక్కా. సో అన్ని తిని మాకు చెప్పు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. దిస్ హెస్ బీన్ అ ప్లెజర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇదొక చిన్న రిటర్న్ గిఫ్ట్. గిఫ్ట్ కూడా నాకు చిన్న బాక్స్ మీకు నాకా వెళ్ళినప్పుడు స్నాక్స్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాక్స్ పెట్టుకొని వెళ్తాను. స్నాక్స్. స్నాక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ చిన్న చిన్న ఆనందాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ని కోట్లు లక్షలు సంపాదించినా కూడా రానివన్నమాట. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ వెరీ ట్రూ ఎఫెక్షన్ వాట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ గోయింగ్ త్రూ దిస్ నవరాత్రి ఎపిసోడ్స్. సో మా ఎపిసోడ్స్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, అంటే రేపటి ఎపిసోడ్ వరకు బాయ్ బాయ్. అసలు మా సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే మీరు చాలా బాగున్నారు. నేనా? థ్యాంక్ యూ. సో మీ కోడలు బాగా వంట చేస్తారా? యంగ్ గా ఉన్నావు ధనలక్ష్మి, నువ్వు చాలా. వీడియో చూసేటప్పుడు